ఇలానే ఒక అబ్బాయి స్వామి అందరికీ అన్ని ఉచితంగా దొరుకుతూ ఉన్నాయి. ఒకనికి ఫోన్ దొరికింది, ఒకనికి డబ్బు దొరికింది, ఒకనికి బంగారు దొరికింది స్వామి, నాకేం దొరకలేదయ్యా అని చెప్పేసి ఒక చిన్న పిల్లవాడు ప్రతిరోజు కూడా రోడ్డుకు ఇరువైపులా చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు, నడుచుకుంటూ వెళ్తుంటాడు. వాడు ఎక్కడ నడిచినా కూడా కింద చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఏదైనా కనిపిస్తుందేమో దొరుకుతుందేమో తీసుకుందామని చెప్పేసి. అలా చూస్తూ వెళ్తూ ఉంటే సరే అని చెప్పి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు వానికి. ఏమిటి, వాడు రోడ్డు పక్కన చూస్తూ వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన మున్సిపాలిటీ కాలువలు ఉంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మున్సిపాలిటీ కాలువలో ఒక వజ్రాల హారం కనిపించింది ఆ అబ్బాయికి దగ్గరగా మెరుస్తూ. ఆ స్వామి, ఇన్ని రోజులకు నన్ను కరుణించావయ్యా, ఇక ఈ వజ్రాల హారం తీసుకుని నా కష్టాన్ని నేను పోగొట్టుకుంటానని చెప్పేసి ఆ అబ్బాయి ఇక కింద చూస్తాం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తీసుకోవడం ఎలా తీసుకోవాలి, అదేమో మున్సిపాలిటీ కాలువ నానాగా వ్యర్థమంతా కూడా వెళ్తూ ఉంటుంది. చెయ్యి పెట్టి తీసుకోవడానికి ఆలోచించి సరే ఒక కర్ర పుల్లతో తీసుకుందామని చెప్పి ఒక కర్ర పుల్లతో దాన్ని కదిలిస్తూ ఉన్నాడు. అదైతే ఆ కర్ర పుల్లకు ఆ వజ్రాల హారం తగలడం లేదు. ఇంకా ఎంతసేపు చూసినా కాకపోయేసరికి సరే చెయ్యి పెట్టి తీసుకుందాము, చెయ్యే కదా కడుక్కుంటే పోతుందిలే అని చెప్పేసి నిశ్చయించుకుని ఆ బురద గుంతలో ఆ మున్సిపాలిటీ కాలంలో చెయ్యి పెట్టి దేవులాడాడు. అయినా చేతికి తగలడం లేదు. మళ్ళీ నిలబడుకొని చూస్తేనేమో వజ్రాల హారం మెరుస్తూనే ఉంది. ఇక చేసేదేం లేక మొత్తానికే దిగుదాము, స్నానం చేస్తే ఆ బురదంతా పోతుంది కదా, ఎందుకు అదంతా మలినమంతా పోతుంది కదా, వజ్రాల హారం దొరికితే చాలని చెప్పేసి ఆ మున్సిపాలిటీ కాలువలోకి మనిషి మొత్తం కూడా దిగేసి 2 చేతులతో దేవులాడాడు. అయినా కూడా ఆ అబ్బాయికి వజ్రాల హారం అయితే దొరకలేదు. దొరకపోయేసరికి ఇక కోపం వచ్చేసి ఇదేదో మాయలా ఉంది, ఇక నాకు ఎందుకులే అనవసరం అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడే దూరంగా ఇదంతా చూస్తూ ఉన్నాడు ఒక పెద్ద ఆయన. ఏమిటి పిల్లవాడు ఇలా చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బాబు దగ్గరికి, అయ్యా ఏమైనా పోగొట్టుకున్నావా గుంతలో, నువ్వు ఎందుకు అలా దేవులాడుతున్నావు అన్నాడట. దానికి ఆ పిల్లవాడు, నేనేం పోగొట్టుకోలేదండి, ఆ నీళ్ళల్లో వజ్రాల హారం కనిపిస్తూ ఉంది, నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటేనేమో చేతికి అందడం లేదు అన్నాడట. అవునా అయ్యా అని చెప్పేసి ఆయన కూడా చూశాడు, ఆయన కూడా కనిపిస్తుంది. సరేలే బాబు అని చెప్పేసి ఆ ముసలాయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఆ ముసలాయన వచ్చి ఆ నీటిలో చూశాడు, వజ్రాల హారం కనిపిస్తుంది. మళ్ళీ పైకి చూశాడు, పైకి చూస్తే చెట్టు మీద వేలాడుతుంది ఆ వజ్రాల హారం. అప్పుడు ఓరి మూర్ఖుడా, భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, కాకపోతే నువ్వు వినియోగించుకోలేదని చెప్పేసి ఆ చెట్టు పైన ఉండేటువంటి ఆ వజ్రాల హారాన్ని ఆ పెద్ద ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు.